నీటి సంరక్షణ, భద్రత, భవిష్యత్తు, సాగునీటి సంఘాల పాత్ర. పంటల నీటి అవసరత ప్రణాళిక, సాగునీటి కొరకు ఇంటి ప్రతిపాదన, నీటి ప్రజల ప్రణాళిక, నీటి తీరువ అంచనా, పనుల ఉపసంఘం, నీటి యాజమాన్య ఉపసంఘం, ఆర్థిక వనరుల ఉపసంఘం, పర్యవేక్షణ, మూల్యాంకన, శిక్షణ ఉపసంఘం. సాగునీటి సామర్థ్యం. ప్రతి సాగునీటి వినియోగదారుల సంఘం తమ సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని లెక్కించాలి. 1 MCFT నీరు వరి పంటకు 6 ఎకరాలకు, 1 MCFT నీరు ఆరుతడి పంటలకు 13 ఎకరాలకు సరిపోతుంది. శ్రీవరి పద్ధతి పాటిస్తే వరికి నీటి అవసరం చాలా తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. దీనికే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఆరుతడి పంటల వల్ల నీటి అవసరం తగ్గుతుంది. సాగునీటి సంఘాలు ఎందుకు? నీటిపారుదల వ్యవస్థ యాజమాన్యం, రైతులకు భాగస్వామ్య కల్పన, నీటిపారుదల వ్యవస్థ సక్రమ నిర్వహణ, సమర్థమైన నీటి పంపిణీ. చట్టం యొక్క ఉద్దేశం నీటి వినియోగదారులకు సంఘటితపరచట, నీటిపారుదల వ్యవస్థ యాజమాన్యంలోని నిర్వహణలోని రైతు సంఘాలకు పటిష్టమైన పాత్ర కల్పించుట. ఆయకట్టు విస్తరణ బట్టి 3 విధాలు. చిన్న తరహా ప్రాజెక్టులు 5,000 ఎకరాల వరకు, మధ్య తరహా ప్రాజెక్టులు 5,000 నుంచి 25,000 ఎకరాల వరకు, భారీ తరహా ప్రాజెక్టులు 25,000 ఎకరాల పైన. సాగునీటి వ్యవస్థలో రైతు సంఘాలు. భారీ నీటిపారుదల 3 అంచెల వ్యవస్థ: ప్రాజెక్ట్ కమిటీ, డిస్ట్రిబ్యూటర్ కమిటీ, సాగునీటి సంఘాలు. మధ్య తరహా నీటిపారుదల 2 అంచెల వ్యవస్థ: ప్రాజెక్ట్ కమిటీ, సాగునీటి సంఘాలు. చిన్న తరహా నీటిపారుదల వ్యవస్థ: సాగునీటి సంఘాలు. ఆచరణాత్మక ప్రణాళిక. నీటి కేటాయింపు ఖరీఫ్ సీజన్కు. కాంపిటేటివ్ అధికారి సమయంతో ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను బట్టి ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు నీటి లభ్యతను మదింపు చేసి పంపిణీ సంఘాలకు నీటిని కేటాయించాలి. రబీ సీజన్కు వాస్తవ నీటి లభ్యత ఆధారంగా సాగునీటిని అందుబాటులో ఉంచవలసిన విస్తీర్ణాన్ని ప్రాజెక్ట్ కమిటీ నిర్ణయిస్తుంది. పంపిణీ సంఘాలు, నీటి వినియోగ సంఘాల మధ్య నీటిని న్యాయోచితంగా కేటాయించాలి. సమావేశంలో చర్చించిన అంశాలు: నీటి లభ్యతను బట్టి పంటల సాగు వివరాల గురించి చర్చించడం, భూసార పరీక్షలపై చర్చించడం, తప్పనిసరిగా ఆయకట్టు రైతులు అందరూ చేసేలా చూడటం, ఖరీఫ్కు మరియు రబీ పంటలు వేసే కాలాలపై చర్చించటం. జాయింట్ యజమాయిషీ చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీనివలన పంటల విస్తీర్ణను బట్టి ప్రతి ఏటా రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ అధికారులు మరియు జలవనరుల శాఖ అధికారులు కలిసి సంయుక్తంగా రైతు యొక్క పంటల విస్తీర్ణను బట్టి శిస్తును నిర్ణయిస్తారు. నీటి ప్రవాహ కొలతలు, వాటి అవసరం. నిర్ణయించిన ప్రకారం ఎంత నీరు సరఫరా అయితే తెలుసుకున్నట్టుకు ప్రణాళిక ప్రకారం నీటిని నియంత్రణ చేయడానికి ప్రణాళిక ఆధారంగా సీజన్కు ముందు మరియు తర్వాత నీటి కేటాయింపును సమీక్షించుట. నీటి పన్ను వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటి పంటకి కేటగిరీ 1కి 200, కేటగిరీ 2కి 100 రూపాయలు. రైతు సంస్థలకు నీటి తీరువ వాటా. సాగునీటి సంఘంకి భారీ తరహా ప్రాజెక్టు అయితే 50%, డిస్ట్రిబ్యూటర్ కమిటీకి 15%, ప్రాజెక్ట్ కమిటీకి 14%, గ్రామ పంచాయతీకి 5% పనులకు. నీటి వినియోగదారుల సంఘం చెరువు నిర్వహణ మరియు సంరక్షణ బాధ్యతలను చేపట్టడం. వరద కాలువలు, నీటి కాలువల పూడిక తొలగింపు, చెరువు కట్ట పైన ఉన్న ముళ్ళకంపల తొలగింపు, చెరువు కింది పనులను నివారిస్తాం. చెరువు కాలువలో మరియు చెరువు గర్భంలో పంపు ద్వారా జరిగే వృధా నీటిని, చెరువులో మరియు కాలువలో పైపుల ద్వారా నీటి వాడకము, పంట కాలువ ద్వారా నీటి వృధా, చెరువు నీటిని కలుషితం చేయడము, అనధికార తూములను వాడకము. కట్టుబడి ఉండడము మరియు పర్యవేక్షణ చేయడం. చెరువు ఆయకట్టు ప్రాంతంలో ఉన్న బోవల నుండి నీటి వాడకము.
నీటి వినియోగదారుల సంఘం చేపట్టకూడని పనులు: చెరువు శిఖరంలో సాగు అనుమతించడం, అలువు యొక్క ఎత్తు తగ్గించడం కానీ లేదా పెంచడం, పట్టకాల తుమ్ము ఎత్తు పెంచడం లేదా తగ్గించడం, చెరువు ప్రమాణాలు మార్చడానికి ప్రయత్నించడం. సీజన్ వారీగా నీరు విడుదల మరియు యాజమాన్యం. నిర్వహణ మరియు పరిరక్షణ నిధి. ప్రతిజ్ఞ ప్లెడ్జ్. నీటి సంఘ వినియోగదారుల సంఘ సభ్యులు ప్రతినిధులైన మేము సంఘ సభ్యులుగా మేము నమ్మకంతో విశ్వాసంతో రాగద్వేషాత్మకంగా పనిచేస్తాం. ధన్యవాదాలు.